మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. వేసవి వచ్చిందంటే చిన్నలు పెద్దలు తాటి ముంజలను ఎంతో ఇష్టంగా తింటారు. ఈ వేసవిలో దొరికే వాటిల్లో ముఖ్యమైనవి ఈ తాటి ముంజలు. తాటి ముంజలు ప్రకృతి సహసిద్ధంగా ఎటువంటి కల్తీ లేకుండా స్వచ్ఛమైన పోషకాలను అందిస్తాయి. వీటిని ఈ సీజన్లో మిస్ అయితే మంచి పోషకాలను మిస్ అయినట్లే. పూర్వపు రోజుల్లో పల్లెటూర్లలో నివసించే పిల్లలు వీటి సీజన్లో నిత్యం వీటిని తినేవారు. తద్వారా వారు ఇందులోని విలువైన పోషకాలను పొందారు. ఇవి వారి ఎదుగుదలలో కీలక పాత్ర పోషించాయనటంలో ఎటువంటి సందేహం లేదు. 100% సహజసిద్ధంగా ప్రకృతి నుండి లభించే ఆర్గానిక్ ఫుడ్గా తాటి ముంజలు ఖ్యాతి గడించాయి. ఈ వేసవిలో తాటి ముంజలు తినటం వల్ల చదువుకునే పిల్లలకు బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. అంతేకాదు తాటి ముంజలు మన శరీరానికి చలువ కలిగేలా చేస్తాయి. తాటికాయలను కొన్ని ప్రదేశాల్లో ముంజకాయలు అని కూడా పిలుస్తారు. వేసవిలో పిల్లలు పెద్దలు తాటి చెట్ల దగ్గరకు వెళ్ళి పెద్ద పెద్ద గడలతో తాటికాయలను కోయటం లేదా చెట్లను ఎక్కి తాటికాయలను కోసి తాటి ముంజలను ఆస్వాదిస్తారు. ఈ సీజన్ అయిపోయేంత వరకు వీటిని ప్రతిరోజు పల్లెటూర్లలో ఇష్టంగా తింటారు. ఇక బస్తీలో తాటి ముంజలను అమ్ముతారు. వీటిపై ఇష్టాన్ని చూపేవారు ఇవి దొరికే ప్రదేశానికి వెళ్ళి కొనుక్కొని మరీ తింటారు. తాటి ముంజలు మన శరీరానికి చేసే మేలు తెలిస్తే ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తింటారు. తాటి ముంజలు చూడటానికి జెల్లీలా పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉంటాయి. ఇవి మధురంగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి. తాటి ముంజల లోపలి భాగంలో నీరు ఉంటుంది. ఇవి ఎంతో మధురంగా ఉంటాయి. ఈ నీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. వేసవిలో అలా కాసేపు బయటకు వెళ్తే అలసిపోతాం. అంతేకాదు విపరీతమైన చెమట పోస్తుంది. ఫలితంగా మన శరీరం అధిక మొత్తంలో నీటిని కోల్పోతుంది. ఈ క్రమంలో శరీరంలో కోల్పోయిన నీటిని అందించి అలసట నుండి ఉపశమనం పొందటానికి ఒక సులువైన మార్గం తాటి ముంజల్ని తినటం. తాటి ముంజలు శరీరానికి కలిగించే చలువ వల్ల దీనిని ఐస్ యాపిల్ అంటారు. ఎండాకాలం ప్రారంభం కాగానే తాటి ముంజలు మార్కెట్లో కనిపిస్తాయి. శరీరాన్ని చల్లబరిచే తాటి ముంజలు ఆరోగ్యానికి ఎన్నో రకాల మేలు చేస్తాయి. ఎండాకాలం అందర్నీ వేధించే సమస్య వేడి చేయటం. తరచూ తాటి ముంజల్ని తింటుంటే వేడి చేయటం సమస్య నుండి బయటపడవచ్చు. మన శరీరాన్ని కూల్ చేస్తుంది. తాటి ముంజల్లో తక్కువ మొత్తంలో క్యాలరీలు, ఎక్కువ మొత్తంలో శరీరానికి కావలసిన శక్తి ఉంటాయి. కాబట్టి వేసవిలో చలువ కోసం తాటి ముంజల్ని తినటం చాలా అవసరం. కొంతమందికి ఎండాకాలం వేడికి ముఖంపై మొటిమలు, వేడి కురుపులు వస్తాయి. వీటి నుండి ఉపశమనం పొందాలంటే కూడా తాటి ముంజల్ని తినాల్సిందే. వేసవిలో మన శరీరం డీహైడ్రేట్ అవుతుంది. ఎండాకాలం మనం ఎన్నిసార్లు నీళ్లు తాగినా మన శరీరం డీహైడ్రేట్ అవ్వటం సర్వసాధారణం. తాటి ముంజల్లో నీటి శాతం అధికంగా ఉండటం వల్ల వీటిని తింటే ఈ సమస్య నుండి మనల్ని కాపాడుతుంది. వేసవిలో మన శరీరానికి కావలసిన మినరల్స్, చక్కెరలను ఇవి సమతుల్యం చేస్తాయి. తాటి ముంజల్లో అధిక మొత్తంలో ఉండే విటమిన్ బి, ఐరన్, కాల్షియం మన శరీరానికి చాలా అవసరం. గర్భధారణ సమయంలో ఏది తిన్నా జీర్ణం కాకపోవటం లాంటి సమస్య ఎదురవుతుంది. అలాంటి వారు ముంజల్ని తినాలి. ఇలా తినటం వల్ల జీర్ణ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. అంతేకాదు ఈ సమయంలో ఎదురయ్యే మలబద్ధకం, ఎసిడిటీ లాంటి సమస్యల్ని కూడా దూరం చేస్తాయి. తాటి ముంజలు బరువును తగ్గిస్తాయి. తాటి ముంజల్లో మన శరీరానికి కావలసిన విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, ఐరన్, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. తాటి ముంజల్లో అధిక మొత్తంలో నీరు ఉండటం వల్ల శరీర బరువును తగ్గించటంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. తాటి ముంజలు చికెన్ పాక్స్తో బాధపడే వారికి బాధ నుండి ఉపశమనం అందించటానికి శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. ఇవి కాలేయ సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తాయి. వీటిల్లో అధిక మొత్తంలో ఉండే పొటాషియం మన శరీరంలో ఉండే విష పదార్థాలను బయటకు పంపుతుంది. అధిక ఎండవేడికి కొంతమందికి ఒక్కొక్కసారి వాంతులు అయ్యేటట్లు అనిపిస్తుంది. అలాంటప్పుడు నిమ్మరసం తాగుతారు. ఒకవేళ నిమ్మరసంతో ఎటువంటి ఫలితం లేకపోతే తాటి ముంజలు తినటం చాలా మంచిది. తాటి ముంజలు మన శరీరంలో క్యాన్సర్ కణాలను నిర్మూలిస్తాయి. కాబట్టి తాటి ముంజలు తినటం వల్ల
క్యాన్సర్ ఎప్పటికీ రాదు. మన శరీరానికి గ్లూకోజ్ స్థాయిని పెంచి శరీరానికి కావలసిన మినరల్స్ న్యూట్రియన్స్ శాతాన్ని బ్యాలెన్స్ చేయటంలో కూడా తాటి ముంజలు కీలక పాత్ర పోషిస్తాయి. చాలామంది ముంజలపై పొట్టులో ఉండే పైపొర తీసేసి తింటారు. కానీ ఆ పొట్టులోనే అనేక పోషకాలు ఉంటాయి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇవి చాలా అవసరం. అలానే ఈ పొట్టు వల్లే మన శరీరానికి ఎక్కువ చలువ చేస్తుంది. కాబట్టి తాటి ముంజల్ని పొట్టు తీయకుండా తింటేనే ఆరోగ్యానికి చాలా మంచిది. షుగర్ వ్యాధి ఉన్నవారైనా సరే వీటిని తినవచ్చు. షుగర్ వ్యాధిగ్రస్తులు లేత ముంజల్ని తింటే చాలా మంచిది. ఎండాకాలం బయటకు వెళ్ళి రాగానే ముఖం వాడిపోతుంది. అలాంటప్పుడు ముఖం చల్లటి నీటితో కడుక్కొని తాటి ముంజను ముఖంపై రాసి పావుగంట తరువాత ముఖం కడుక్కుంటే ముఖం చల్లగా అయి ముఖం కాంతివంతంగా అవుతుంది. ఎండ వల్ల మంట అనిపించిన చోట తాటి ముంజను రాయటం వల్ల హాయిగా ఉంటుంది. అంతేకాదు ముఖంపై తాటి ముంజ రాయటం వల్ల ఎండ వల్ల వచ్చిన నల్లటి మచ్చలు కూడా పోతాయి. తాటి ముంజల్లో జింక్ ఉంటుంది కాబట్టి ఇవి శృంగార శక్తిని పెంచుతాయి. శృంగార సమస్యలను దూరం చేసి పురుషాంగానికి కావలసిన రక్త ప్రసరణను అందించి శృంగార శక్తిని పెంచుతాయి. తాటి ముంజల్ని చాలామంది ఇష్టంగా తింటారు. రుచిగా ఉండటంతో కొంతమంది అధికంగా తింటారు. ఇలా అధికంగా తినటం వల్ల కడుపులో నొప్పి రావటం, అరగక ఇబ్బంది పడేవాళ్ళు ఈ చిట్కా పాటిస్తే మీరు ఎన్ని తాటి ముంజల్ని తిన్నా ఇబ్బంది అనేది ఉండదు. తాటి ముంజలు తిన్నాక జాడీలో ఉన్న ఒక పచ్చడి మామిడి ముక్కను తినండి, లేదా పచ్చి మామిడి ముక్కను తినండి. సులువుగా జీర్ణమయ్యేలా చేస్తుంది. మరి ఇన్ని ఉపయోగాలు ఉన్న తాటి ముంజల్ని ఈ వేసవిలో ప్రతి ఒక్కరూ తిని ఎంతో విలువైన కల్తీ లేని స్వచ్ఛమైన పోషకాలను ప్రతి ఒక్కరూ పొందాలి. Tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away, as you fade away. Yeah, I'm about to fade away, 'cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay? Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you but I can't control the pain. If you're sticking by my side maybe we could be okay. Okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay through all the pain. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away.